చాలా విషయాలు ఉన్నాయి, చదువుకోవాలని ఎంతో ఉంది కానీ గుర్తుండట్లేదు. అండ్ దాట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో మెనీ ఎగ్జామ్స్, సో యూఆర్ స్ట్రగ్లింగ్ రియల్లీ. సో ఎంత చదివినా మనకు గుర్తుండట్లేదు అని అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ మీరు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల అది గుర్తుండకపోవచ్చు. ఈ రోజు నేను మీకు ఒక 3 స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ వన్, స్టడీ లెస్ స్టడీ గుడ్. అంటే మీరు తక్కువ టైం చదివినా సరే పర్లేదు, చదివిన తక్కువ టైం కూడా ప్రొడక్టివ్ గా చదవండి. సో మేక్ ష్యూర్ దాట్ ఆ టైం ఇస్ ప్రొడక్టివ్ ఇనఫ్. సో సపోజ్ మీరు జస్ట్ 20% ఎఫర్ట్స్ తో 80% రిజల్ట్స్ కూడా చేసుకోగలరు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చాప్టర్ చదువుతున్నారు, మొత్తం చదివేయాలి అని ఆరాట పడిపోయి మొత్తం చదివేసే అవసరమే లేదు. ఆ చాప్టర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ప్రాపర్ అనాలిసిస్ చేశారనుకోండి, ఓకే ఈ చాప్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇందులోంచి ఈ మార్క్స్ మాత్రమే వస్తున్నాయి, సో అవి కాన్సన్ట్రేట్ చేసుకొని చదివితే విత్ లిటిల్ ఎఫర్ట్స్ 80% రిజల్ట్స్ వరకు మనకు వస్తాయి. 100% రిజల్ట్స్ కావాలి అంటే డెఫినెట్లీ మొత్తం చదవాలి, కానీ 80% రిజల్ట్స్ రావాలి అంటే జస్ట్ విత్ 20% ఎఫర్ట్స్ మీరు చేయగలరు. జస్ట్ మీరు చదివిన టైం స్ట్రాటజీగా అండ్ వాట్ ఎవర్ యూర్ స్టడీయింగ్ కదా అనలైజ్ చేసుకొని చదవండి. సో దాట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. స్టెప్ ఆర్ రూల్ నెంబర్ 1. సో దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ ఏంటి అంటే, స్టడీ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేచి చదవండి, డెఫినెట్ గా గుర్తుంటుంది. ఇప్పుడు ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని కంపేర్ చేసామనుకోండి, ఒక ఈవినింగ్ ఆర్ నైట్ చదివే వాళ్ళు ఉంటారు, నైట్ ఔల్స్. సో వాళ్ళు నైట్ టైం ఎక్కువ చదువుతాం అనుకుంటారు, మార్నింగ్. సో ఈవినింగ్ ఒక 3 hours చదివినా మార్నింగ్ టైం ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 hour. ఎంత బ్యూటిఫుల్ అది. జస్ట్ 3 hours is equal to equivalent to 1 hour. సో మార్నింగ్ టైం చదివితే డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ విల్ బి వెరీ ప్రొడక్టివ్. చదివినది ఎందుకు అంటే మనకు చాలా కామ్ గా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, అవునా? సో చదివింది వెంటనే యూ విల్ బి ఏబుల్ టు గ్రాస్ప్ ఇట్. సో దానివల్ల ఎక్కువ టైం అన్నది గుర్తుండడానికి అవకాశం చూపిస్తుంది. థర్డ్ వన్ ఏంటి అంటే, ప్రొలాంగ్డ్ గా చదివకూడదమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బుక్ తీసుకున్నాను అనుకోండి, నేను కంటిన్యూస్ గా 3 hours చదివిస్తున్నా, 4 hours చదివిస్తున్నా, ఇది వర్కౌట్ అవ్వదు. స్ట్రాటజీ ఏంటి అంటే, బ్రేక్స్ తీసుకొని చదవాలి. మీ మైండ్ కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఆల్వేస్ రెస్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ యువర్ బాడీ బట్ యువర్ మైండ్ ఆల్సో. సో ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ స్టడీయింగ్ ఇస్ నాట్ అ గుడ్ వే. నేను చదివేశాను అనుకుంటారు కానీ మీరు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి గుర్తు ఉండవు. బ్రేక్స్ ఇస్తూ చదవాలి. ఆ బ్రేక్స్ ఇస్తూ చదవడం కూడా నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లాన్ వేసుకున్నారు అనుకుందాం. ఓకే, సపోజ్ యువర్ ప్లాన్ యువర్ డే. ఒక 1 hour ఆఫ్ ప్లాన్ వేసుకున్నారు అనుకుందాం. డివైడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ 25 minutes 25 minutes 25 minutes అనుకున్నారు అనుకోండి. సో మీరు చదివినప్పుడు ఏం చూసుకోవాలి అంటే, ప్రతి ఒక 25 to half an hour minutes కి 25 to 30 minutes కి 5-minute బ్రేక్ అన్నది తీసుకోండి. సో ఒక 30 minutes చదివేవా, వెల్ అండ్ గుడ్, టేక్ అ 5-minute బ్రేక్. ఈ 5-minute బ్రేక్ లో నువ్వు టీవీ చూడడమో లేకపోతే మళ్ళీ ఫోన్ పట్టుకోవడం అలాంటివి చేయకూడదు. జస్ట్ రిలాక్స్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ రిలాక్స్, అంతే. లేదు అనుకుంటే జస్ట్ గో అవుట్ అండ్ లుక్ ఎట్ సమ్ గ్రీనరీ అండ్ కమ్ బ్యాక్, అంతే. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ స్టడీకి 5 minutes బ్రేక్ తీసుకోండి. సో మీరు మొత్తం 1 hour అనుకున్నారు కదా. సో నేను 1 hour చదవాలి అనుకున్నారు. సో 1 hour చదవాలి అనుకుంటే ఫస్ట్ 30 minutes చదివిన తర్వాత ఒక 5-minute బ్రేక్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు మీ టోటల్ 1 hour అయిపోయింది స్టడీ అంటే, నెక్స్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ చదివేశారు. ఇప్పుడు 1 hour అయిపోయిన తర్వాత గివ్ యువర్ సెల్ఫ్ అ ట్రీట్. అరే నేను 1 hour చదవాలి అనుకున్నా, నేను 1 hour కంప్లీట్ చేశాను. నౌ టేక్ అ 15-minute బ్రేక్. టేక్ అ 15-minute బ్రేక్. ఇప్పుడు 15 minutes బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఫోన్ పట్టుకోవద్దు. జస్ట్ 15 minutes గివ్ రిలాక్సేషన్ టు యువర్ మైండ్. సో 15 minutes బ్రేక్ తీసుకోండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ యువర్ స్టడీ. సో ఇలా గనక బ్రేక్స్ తీసుకొని చదివితే డెఫినెట్లీ మనకి ఎక్కువ లాంగ్ రన్ లో మనకి గుర్తుంటుంది. అలాగే ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి కూడా మనకి గుర్తుంటాయి. కంటిన్యూస్ స్టడీయింగ్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఇదొక టెక్నిక్ అమ్మా. ఇలా గనక బ్రేక్ తీసుకొని గివ్ యువర్ సెల్ఫ్ అ ట్రీట్. అరే నేను 1 hour చదవాలనుకున్నా, 1 hour చదివేశాను, వండర్ఫుల్, టేక్ 15-minute బ్రేక్, అట్లా. సో బ్రేక్ యువర్ స్టడీ. సో ఎలా అయితే చదువుతున్నా, టేక్ బ్రేక్స్ అండ్ డూ ఇట్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో ఈ 3 tips గనక మీరు ఫాలో అయితే యూ క్యాన్ మేక్ మిరకిల్స్. మీకు గుర్తుంటాయి, మీరేం చదివినా గుర్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.